నమస్తే. మన దేశంలో మహిళలు ఇప్పుడు ఆర్థిక విషయాలపై బాగా ఫోకస్ పెడుతున్నారు. మార్కెట్ రిస్క్ లేకుండా ప్రభుత్వం హామీ ఇచ్చే పొదుపు పథకాలకు 2025లో డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో అత్యంత సురక్షితమైన పోస్ట్ ఆఫీస్ పథకాలు మహిళలకు బెస్ట్ ఆప్షన్గా నిలుస్తున్నాయి. పోస్ట్ ఆఫీసు పథకాలపై వడ్డీ రేట్లు ప్రస్తుతం 7% నుండి 8.2% మధ్య ఉన్నాయి. అంతేకాకుండా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు అవకాశాలు కూడా ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకం పోస్టాఫీస్ పథకాలలోకెల్లా అత్యధికంగా 8.2% వడ్డీ రేటును అందిస్తుంది. 10 ఏళ్లలోపు బాలికల తల్లిదండ్రులు ఈ ఖాతాను తెరవవచ్చు. సంవత్సరానికి 1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు ఉంటుంది. మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఇది మహిళలు లేదా బాలికల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన కేవలం 2 ఏళ్ల కాల పరిమితి పథకం. ఇది 7.5% హామీ వడ్డీ రేటును అందించింది. అయితే ఈ పథకంలో మార్చి 31 వరకు మాత్రమే పెట్టుబడులు స్వీకరించారు. అంతకుముందు పెట్టుబడి పెట్టిన మహిళలు గడువు ముగిసే వరకు రాబడిని పొందుతారు. జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం ఇది ఉద్యోగ మహిళలు, చిన్న వ్యాపారస్తులకు అనువైన 5 ఏళ్ల పథకం. ఇది 7.7% వడ్డీ రేటును అందిస్తుంది. ఇందులో చక్రవడ్డీ కూడా లభిస్తుంది. సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం ప్రతి నెల స్థిరంగా ఆదాయం కావాలి అనుకునే మహిళలు లేదా పదవి విరమణ చేసిన వారికి ఇది చాలా మంచి పథకం. ఒకేసారి డబ్బు డిపాజిట్ చేయడం ద్వారా 5 ఏళ్ల పాటు ప్రతి నెల 7.4% వడ్డీ రేటుతో స్థిర ఆదాయాన్ని పొందవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇది 60 ఏళ్లు పైబడిన సీనియర్ మహిళల కోసం ఈ పథకం తీసుకొచ్చారు. అత్యధికంగా 8.2% వడ్డీ రేటును అందిస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీని చెల్లిస్తారు.